వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలువబడే ప్రాంతం కేరళలోని అలప్పి. కేరళలోని ప్రకృతి అందాలకు, హౌస్ బోట్ ప్రయాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ అలప్పి. ఈ అలప్పి యొక్క హౌస్ బోట్ విశేషాలను అలప్పి హౌస్ బోటింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్. హౌస్ బోటింగ్ కోసం కేరళ టూరిజం వాళ్ళు కేరళ బ్యాక్ వాటర్స్ ప్రక్కన వివిధ ప్రాంతాల్లో మనకు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒకరికి 500 చొప్పున ఒక 4 నుంచి 5 గంటల వరకు ఈ కేరళ బ్యాక్ వాటర్స్లో హౌస్ బోటింగ్ మనకు అవైలబుల్గా ఉంటుంది. బోటింగ్ జర్నీ కేరళలో బోటింగ్ చేయడం అనేది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అలప్పి లేదా అలప్పుల కేరళలోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. దీన్ని కేరళ వెనిస్ అని కూడా పిలుస్తారు. ఈ పేరు ఎందుకంటే ఇక్కడ నీటి మార్గాలు అధికంగా ఉండటం వల్ల ఇక్కడ ప్రశాంతమైన నీటి మార్గాలు, పచ్చని పొలాలు మరియు హౌస్ బోట్ ప్రయాణాలు అల్లప్పిని ప్రత్యేకంగా చేస్తాయి. అలప్పి అందాలను చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. కింద సముద్రపు నీరు, పైన నీలాకాశం, మధ్య మధ్యలో అక్కడక్కడా వచ్చి కొబ్బరి చెట్లతో కూడిన ద్వీపాలు. ఈ ప్రకృతి దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది. (2001) జనాభా లెక్కల ప్రకారం ఇది కేరళలో 6వ అతిపెద్ద పట్టణం. దీని జనాభా 1,77,029. ఈ పట్టణంలో అందమైన కాలువలు, ఉప్పుటేరు, సముద్ర తీర ప్రాంతం, బీచ్, ఉప్పునీటి సరస్సులు ఉన్నాయి. అందుకే లార్డ్ కర్జన్ ఈ ప్రాంతాన్ని వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ అని కొనియాడాడు. ఇక్కడ ఉండే భాష మలయాళం, హిందీ, ఆంగ్లం, అరబం కూడా విస్తృతంగా మాట్లాడతారు ఈ అలప్పుజలో. హౌస్ బోటింగ్ ప్రయాణంలో మరొక ప్రత్యేక ఆకర్షణ కేరళ రుచులను మనం ఆస్వాదించడం. దీవులలో అక్కడక్కడ మనకు రెస్టారెంట్లు కనిపిస్తాయి. కేరళ బ్రేక్ఫాస్ట్ అయిన అప్పంను మనం తినవచ్చు. అలాగే వివిధ రకాల దుంపలతో తయారు చేసిన కప్పం అనే ఫుడ్ను కూడా ఇక్కడ సర్వ్ చేస్తారు. కేరళలో ఫేమస్ అయిన కందగడ్డతో చేసిన కప్పంను చేప కర్రీతో సప్లై చేస్తారు. ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారు ఇక్కడ ప్రజలు. కేరళ ఫుడ్ కప్ప, కేరళ ఫుడ్ కప్ప, ఫిష్ లగా ఈ అలప్పిలో ప్రతి సంవత్సరం జరిగే నెహ్రూ ట్రాఫీ బోట్ రేస్కు అలప్పులలోని పున్నవాడ చెరువు వేదిక అవుతుంది. ఈ పడవల పందెం ప్రతి సంవత్సరం ఆగస్టు 2వ శనివారం జరుగుతుంది. అలప్పుల పట్టణం 18వ శతాబ్దంలో రాజా కేశవదాస్ చేత నిర్మించబడిందని భావిస్తున్నారు. సగకాలం నుండి కుట్టనాడు కేరళ రాష్ట్రానికి ఆహార ప్రదాత, బ్రెడ్ బౌల్ అని గుర్తింపు పొందింది. అలప్పులకు రోమ్, గ్రీక్ దేశాలతో క్రిపు నుండి మధ్యయుగం వరకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు.
అలెప్పి బోటింగ్ హౌస్లో ప్రయాణించడం ఒక అద్భుతమైన అనుభవం. కేరళ అందాలను ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి అవకాశం. అక్టోబర్ నుండి మే వరకు బోటింగ్కు అనువైన సమయం. వివిధ రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. అలప్పికి ఎలా చేరుకోవాలి? విమాన మార్గం కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టు అల్లప్పికి అతి సమీపంలో ఉన్న విమానాశ్రయం. అలాగే అల్లప్పికి రైలు సౌకర్యం కూడా ఉంది. కేరళ రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి అల్లప్పికి బస్సు సౌకర్యం ఉంటుంది.